స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దెయ్యం కథలు చెప్పుకుంటూ ఉన్నాం. ఆ బుక్లోవి మనం ఒక పుస్తకం గురించి చెప్పాను కదా నేను, దయ్యం కథలండి. అది 37లో ప్రింట్ అయిన పుస్తకం అని చెప్పుకున్నాం కదా. స్థానాపతి రుక్మిణమ్మ గారు ఆవిడ రాసిన కథలు అనమాట. ఇది వరకు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇలాంటివి వినలేదు జయ. ఇది వరకు అంటే నేను బాగా చిన్నపిల్లప్పుడు ఎవరికో దయ్యం పట్టిందని వదిలించారని అలాంటి కథలు వినేవాళ్ళం. ఇప్పుడు జరుగుతున్నాయా ఈ కాలంలో ఉందా అంటే ఏమో. 37 అంటే మనకి దాదాపుగా ఇంచుమించుగా ఒక 80 సంవత్సరాల నాటి సంగతి కదా. 80 ఇంకా అటు ఇటుగా 85 సంవత్సరాలు, చాలా బాగా పాతది. అయితే అప్పట్లో మరి ఇది జరిగిన కథే అయ్యి ఉంటుంది. ఎందుకంటే మా చుట్టాల్లో కూడా నేను ఇలాంటిది ఒక కథ విన్నా, బాగుంటుంది, నాకు నచ్చిందనమాట. దాంతోపాటు ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, విశ్వనాథ్ సత్యనారాయణ గారిది ఒక పుస్తకం ఉంది, భలే ఉంటుంది. పుస్తకం పేరు మర్చిపోయాను, నాకు అసలు జ్ఞాపకం రావట్లేదు, ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను. అందులో ఏంటంటే ఒక కుర్రాడికి ఇలా ఒక ఆత్మ అతన్ని ఆవహిస్తుంది అనమాట. అతను తేడాగా ప్రవర్తిస్తాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఆ ఆత్మ అతన్ని ఎక్కడికో తీసుకెళ్ళిందని. చాలా బాగుంటుంది కథ. ఆ కథని ఒకళ్ళు ఇంకొకళ్ళకి అంటే తన కొలీగ్స్కి ఒక ఆయన చెప్తారనమాట. బాణామతి అలాంటిది ఏదో పేరు, అలాగే గుర్తుంది అటు ఇటుగా. ఎంత బాగుంటుందో కథ, నడక బాగుంటుంది. విశ్వనాథ సత్యనారాయణ గారిది చదవటం అలవాటైన వాళ్ళు హాయిగా చదివేస్తారు, లేని వాళ్ళు కొంచెం బాగా కాస్త టఫ్గా ఉంటుంది, కానీ కొంచెం పర్వాలేదు. భాష మరి పురాతన భాషగా ఉండదు, చాలా బాగుంటుంది. అలాగా ఇది కూడా అట్లా అనిపిస్తుంది అనమాట ఈ కథ. ఇందులో ఏంటంటే కథ పుస్తకంలో చదివిన నడక వేరు, నేను చెప్పే నడక కొంత వేరుగా ఉంటుంది. పుస్తకంలో కథ ఎట్లా స్టార్ట్ చేస్తారంటే, ఒక అత్త కోడలు వాకిట్లో ఒక ఆయన ఎవరో భవతి భిక్షాందేహి అంటున్నాడు. ఈ అమ్మాయి అత్తయ్య వాడెవరో బిచ్చగాడు, ఆయన పోవటం లేదంటుంది. ఆవిడ పోతాడులేమ్మా అంటుంది అత్తగారు. వాడు వెళ్ళటం లేదు, ఎవరన్నా వేసేవాళ్ళు ఎవరన్నా అంటే అబ్బాయి వచ్చాక వేస్తాడంటుంది ఆవిడే. పంపించేయమంటుంది కోడలు. రోజు వేస్తున్నాం కాబోలు, అందుకే రోజు నువ్వే వేస్తున్నావంటే రోజు నేను ఎట్లా వచ్చి వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంది, పని మనిషితోటి వేయిస్తుంది. ఎవరో మామూలు వాడు అనుకున్నా, ఆయన పోవటం లేదు, వాకిట్లో నిలబడి ఉన్నాడు. తలనొప్పి వస్తుంది, నాకు వికారం వస్తుంది, ఆ గొంతు వింటే నాకు బాగుండలేదు అంటుంది. ఆ కోడలంటే మహాముద్దు అత్తగారికి, బహు అందగత్తె ఆ అమ్మాయి, చాలా బుద్ధిమంతురాలు కూడాను. పిల్లాడున్నాడు, పిల్లాడి తల్లి. పిల్ల తల్లివి, నీకు అట్లా వికారాలు చికాకులు వస్తాయమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు వెళ్ళబోక నీ దారి నువ్వు పడుకో అంటుంది అత్తగారు. ఈ కోడలేమో ఆయన్ని తరిమేయాలంటూ అనుకుంటుంది. ఎంత నడుస్తుందో 2-3 పేజీలు ఇలాగే నడుస్తుంది. అక్కడి నుంచి ఈవిడ వెళ్ళి, నాయన మడిగట్టుకున్నాను, ఇంట్లో ఎవరు లేరు, నువ్వు వెళ్ళి నాయన అంటుంది. కోడలు ఉంది కదా వేయమనమ్మా అంటాడు. ఇంట్లో కోడలు ఉంది కదా వేయమంటాడు. వేయమంటే ఆవిడ మా కోడలు చేయి ఊరుకోలేదంటుంది. ఆవిడ చేయి ఊరుకోలేదు, ఏదో పనిలో ఉందంటుంది. ఈయన ఏం చేస్తాడు, ఆ ఇంటి ఆయన్ని పట్టుకుంటాడు. ఆ వచ్చిన యోగి, భిక్ష తీసుకోవడానికి వచ్చిన ఆయన పట్టుకుని ఆయన వెంట తీసుకొస్తాడు. ఈ లోపల వాళ్ళ అబ్బాయి వచ్చాడనమాట. ఈవిడ చెప్తుండగా అబ్బాయి వచ్చాడు. ఈయనకి గుప్పెడు బియ్యం వేయించుకుని తనతో రమ్మని తీసుకొచ్చాడు. తీసుకొస్తే, ఎందుకు నన్ను తీసుకెళ్తున్నావు నువ్వంటే, రా నీతో మాట్లాడే పని ఉందని చెప్పి బాగా ఆ ఇంటికి ఎంతో దూరంగా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆయన అడిగాడు, ఏమయ్యా నీ భార్యతో నీకంతా సౌకర్యంగా ఉందంటే ఉందంటాడు. భార్యను విడిచిపెట్టి ఉండగలవంటే అస్సలు ఊహ కూడా నా వల్ల కాదండి అంటాడు. భార్యను విడిచి ఉండలేడు అతను. ఎన్నాళ్ళు అయింది పెళ్ళి అంటే 10 సంవత్సరాలు అయింది. పిల్లలు, ఒక పిల్లవాడు ఉన్నాడు. భార్యను విడిచి ఉండలేడు, చాలా అనురూపమైంది. మీ ఆవిడలో ఏదైనా తేడా ఉందని నీకు అనిపిస్తోందా అని అడుగుతాడు. ఏమీ లేదంటాడు. నేను మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తాడు. ప్రశ్నిస్తే, అందరితో కలిసి తింటుందా, అన్ని పనులు చేస్తుంటే పనంతా బాగా చేస్తుంది, మా అమ్మతో బాగా ఉంటుంది, నాతో బాగా ఉంటుంది, పిల్లాన్ని బాగా చూసుకుంటుంది. ఏవో ఉన్నాయి చిన్న చిన్నవి, ఏవైనా ఆ సంగతులు ఈ సంగతులు వింటే మత్తెప్పి పడిపోతుంది, మా ఆవిడ భయపడిపోతుంది. భోజనం తింటుందా అంటే తింటుంది, ఎందుకు తింటూ శుభ్రంగా తింటుంది అని ఆలోచించి ఏం చెప్తాడంటే, అంటే అందరం తిన్నాక తను విడిగా తింటుంది, విడిగా తింటుంది, మళ్ళీ గది తలిపేసుకుంటుంది. అదొక 10 ఏళ్ళ నుంచి అదో నియమం ఆవిడకి. సరే, ఎవరి నియమం వాళ్ళకు ఉంచాలి చూడు. పిల్ల బుద్ధిమంత్రాలు, ఎవరు కనపడకుండా తింటాను, నలుగురు ముందు తింటే నాకు సహించదు, నలుగురు చూస్తుంటే నాకు సహించదు అంటుంది. నలుగురిలో ఏనాడు తినదు, తలిపేసుకుని తింటుంది. చుట్టాలు వచ్చినా అంతే. అనేసరికల్లా ఈయన ఏం చెప్పాడంటే, నాయన ఓ పని చెయ్యి, నీకు మొలకి ఒకటి కట్టాడు తాయెత్తు. మీ రాత్రి ఇప్పుడు రేపు మీ ఆవిడ తలుపేసుకుని ఏం తింటుందో చూడు, తర్వాత చెప్దువు కానీ నాకు అన్నాడు. ఇతని కొద్దిగా శంక మొదలైంది. ఇప్పుడు ఇలాంటివి ఎవరైనా చెప్పారనుకో అనుమానంగానే ఉంటుంది కదా.
సరే మర్నాడు అంటే ఇప్పుడు కథలో ఇట్లా చెప్పరు, జరిగిందనమాట. ఈయన చూశాడు 2 కోళ్ళు తింటోంది ఆవిడ. భీకరాకారం, నడికొప్పుకి అంటుతున్నంత కూర్చుంది ఒక ఆకారం. తనకు ఉన్నటువంటి సౌందర్యవతి పట్టుపట్ట కట్టుకునే అమ్మాయి కాదు, ఒక భయంకరమైన ఆకృతిలో ఉంది. అదే మనిషి కానీ సాగదీసినట్టు పొడుగ్గా ఉంది, పెద్దది, నడికొప్పు అంటుకుంటోంది, తల అంత ఎత్తుంది, కోళ్ళు విరుచుకుని తింటుంది. భయం వేసేసింది. వచ్చేసాడు మళ్ళీ మర్నాడు యోగి దగ్గరికి. ఇది కనపడిందండి అన్నాడు. మా రోడ్లో ఎంతమందో కోళ్ళు పోయినాయి అంటారు, పంది పిల్లలు తప్పిపోయినాయి అంటారు, ఆ దారిలో అందరు చెప్పుకుంటూ ఉంటారు, అదేదో అయ్యింది ఇదేదో అయ్యింది అంటారు. అక్కడి నుంచి మా ఇంటికి వచ్చిన చుట్టాను ఒకడిని ఒకసారి తీసుకెళ్ళి మర్రి చెట్టు కింద పడుకోబెట్టేసింది. వాళ్ళని ఇంట్లో ఉండనివ్వకుండా. ఈవిడే అని వాళ్ళకి తెలీదు, అదే అసలు అనుమానమే లేదు. ఎప్పుడూ తలపేసుకునే తింటుంది. ఏవైనా ఇట్లా అవి వాళ్ళవి పోయినాయి వీళ్ళవి పోయినాయి గలభాగా మాట్లాడుకుంటే తలకైతే తిరిగి పడిపోతుంది. పిల్ల భయపడుతుంది అనుకుంటుంది అత్తగారు, మా కోడలకు అలాంటివన్నీ భయం, మా పిల్ల ముందు చెప్పకండి అంటుంది. పిల్ల బహుముద్దుగా ఉంటుంది. అప్పుడు ఈయనేం చెప్పాడంటే, నాయన ఇది మామూలుది కాదు, అనంతమైన శక్తి, చాలా పెద్దది, మీ ఇంట్లో నుంచి బయటికి తీయటమే కష్టం. సరే అని నేను చెప్పినవి ఏర్పరచుకో నువ్వు అన్నాడు. 3 తాయెత్తులు, వాకిలి గుమ్మానికి 1, దొడ్డి గుమ్మానికి 1, తర్వాత నడికప్పుకు 1, ఈ 3 తాయెత్తులు కట్టు. ఇది నీకు, ఇది మీ అమ్మకి, తర్వాత ఏమో నీ కుమారుడికి. పిల్లాడిని వేరే వాళ్ళ ఇంటికి పంపించేసి, పిల్లాడిని ఇంట్లో ఉంచద్దు, తాయెత్తు కట్టి పిల్లవాడిని వేరే వాళ్ళ ఇంట్లో పంపించేసి, మా అత్త మామని పిల్లవాడు, మీ అత్త మామని కూడా పిలువు అని చెప్పాడు. సరే ఈయన బయట కూర్చున్నాడు. ఇక జనాలంతా బయటే కూర్చున్నారు. వారా వీరా పెద్దవాళ్ళు కొంతమంది చేరారు, ఇక్కడ ఏదో విచిత్రం జరుగుతోందని. ఇక లోపల నుంచి అరుపులు, చంపేస్తాను పొడిచేస్తానని ఎంతంత కేకలో. అక్కడి నుంచి కేకలు అణిగినాయి. ఇతను ఏదో మంత్రం చదువుకుంటున్నాడు అనమాట. కేకలు అణిగినాయి. కేకలు అయిన తర్వాత ఏడుపు. అత్తగారు అయ్యో పిల్ల ఏడ్చేస్తోందని అత్తగారు ఏడుస్తుంది. కోడలంటే అంత ముద్దు, మరి వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు, కూతురు ఏడుస్తోంది తెలుస్తోంది, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. లోపలికి వెళ్తా ఉంటారు, ఇక్కడే కూర్చోండి ఏం జరుగుతుందో చూడండి అన్నాడు. సరే ఊళ్ళో కొంతమందికి ఈవిడ చాలా సౌందర్యవతి, అది వ్యవహారం తెలుసు, బాగుంటుంది, చక్కగా బుద్ధిగా ఉంటుంది. భర్త అసలు ఆ అమ్మాయిని వదిలిపెట్టాడు, చాలా ప్రేమగా ఉంటాడు, చక్కగా పిల్లాడు కూడా కలిగాడు అని మానే ఉన్నాయి. అదేదో విచిత్రమో విశేషమో ఎవరికీ తెలియదు. కాకపోతే ఏవో జరుగుతాయి, ఊళ్ళో అందరిళ్లలో జరిగేవి అంతే, అంతకంటే ఏం లేదు. కోళ్ళు కొక్కిరాయిలు మాయమైపోతుంటాయి, పంది పిల్లలు మాయమైపోతుంటాయి, వీళ్ళదేనని వాళ్ళకి తెలియదు. ఏవో పోయినాయి, ఎలాగో ఏదో ఎన్నెమెత్తుకుపోయింది చెప్పుకుంటారు. సరే ఇంకా పునశ్చరణ సాగుతుంది. అక్కడి నుంచి లోపల నుంచి బొబ్బలు, అరుపులు, సింహనాదాలు, పెద్ద పెద్ద కేకలు, ఇంకా మోత, దద్దరిల్లిపోతుంది అరుపులక ఇవి, ఇదంతా మోత. ఈయన పునశ్చరణ మాన్ల. ఇంకా సేపటికి డబేల్మని తెరుచుకున్నాయి తలుపులు. లోపల నుంచి ఆవిడ నడిచి వచ్చింది బయటికి. పెద్ద చీర, మొత్తం పొడుగ్గా వేలాడేసిన జుట్టు జడముడి విడిపోయింది, పాదాలు ఇంచుమించు మడవల దాకా వచ్చేంత పొడుగాటి జుట్టు. అక్కడి నుంచి గోచి పెట్టుకున్న చీర కొంగులు జారబెట్టుకున్నాయి, అంటే బయట కూడా వదిలేసుకుని ఉందన్నమాట. ఎట్లా కనపడుతోందంటే ఆ చీర ఇట్లా చెంగు దోపుకుంటూ బయటకు వచ్చింది, వీరనారిలాగా కనపడుతోంది. అందరూ నిర్ఘాంతపోయారు. ఆ ఊళ్ళో మగవాళ్ళు ఎవరు అంత తేరి చూడలేదు ఆవిడని. మహాసౌందర్యవతి, మామూలు కంటే ఎక్కువ పొడుగ్గా ఉన్నట్టు కనపడుతోంది. ఇప్పుడు మామూలుగా కొంచెం పొడుగాటి అమ్మాయి, ఎంత పొడుగుందో. వచ్చి కూర్చుంది. అత్త మామ, అత్తగారు ఓ పక్కన ఉంది, భర్త అత్తగారు ఉన్నారు, అక్కడి నుంచి ఈ పక్కన తల్లిదండ్రి ఉన్నారు, వాళ్ళకేసి చూడను కూడా లేదు. చెయ్యమని వచ్చి ఈయన ఒక ముగ్గు లాంటిది వేసాడు, ముగ్గులో వచ్చి కూర్చునేసింది మాట్లాడకుండా. అక్కడి నుంచి ఈయన అడిగాడు, నువ్వెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నావు నువ్వు అంటే, నేను ఒక జమీందారుల బిడ్డని, నన్ను ఒక జమీందారికే ఇచ్చారు నాకు బాగా వయసు వచ్చాక. ఆ జమీందారికి చాలామంది పెళ్ళాలు ఉన్నారు, ఇంకా ఆయన దగ్గరున్న ఇతరత్ర భోగం వాళ్ళు రకరకాల చాలా జాతులు ఉన్నాయి ఆయన దగ్గర. కానీ ఆయనకి నాకు సరిపడలా. మా నాన్న బోడు సిబ్బందిని ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, ఏదో పడలేదు వీళ్ళకి వాళ్ళకి. అయితే ఆయన ఏం చేశాడు, ఒకసారి నా దగ్గరకు వచ్చాడు, మామూలుగా రాణుల దగ్గరకు వచ్చేలాగా, కానీ ఆయనకి నాకు సరిపోలేదు. నేను ఆయనతో చేయలేకపోయాను. అంటే నేను ఒకవేళ ఆయనకి నేను ఏమైనా పరిచయం చేసినా నా మొహం ఆయనకు నచ్చలేదు.
అంటే బహుశా అందగత్తె కాదు ఆవిడ మొహం గిట్టలేదు ఆయనకి. మొహం మనిషి రాజుల జమీందారుల అమ్మాయి రాజుల అమ్మాయి అయినప్పటికీ ఆవిడ అందగత్తె కాదు. ఆయనకి సౌందర్యవతులతో ఉండే అలవాటు ఉంది. పెళ్ళాలు కూడా భార్యలు చాలామంది ఉన్నారు. అప్పటి కాలం కదా అది. అక్కడి నుంచి తర్వాత సిబ్బందిని మార్చేశారు. మా వాళ్ళందరినీ పంపేశారు. వాళ్ళే వచ్చారు. అందరూ సైనికులు. తండ్రి చాలా ఆస్తి ఇచ్చాడు ఈవిడికి. ఆస్తి అంతా రాజుగారు హడపాయించేశాడు. అందుకు చేసుకున్నాడు ఈ పిల్లని. కానీ ఈ పిల్ల ఎప్పుడైనా ఆడపిల్లలకి అనాకారో సనాకారో భర్త కాపురం సంతానం ఉంటే జీవన సాఫల్యం లభిస్తుంది. లేకపోతే ఏముంది, అంతేగా. అనాకార అయితే మాత్రం ఆమెకి భర్తతో ఉండాలని సరదాగా సంతోషంగా ఉండాలని ఉంటుంది కదా. ఆ స్త్రీ సహజమైన వాంఛలేవి ఆయన పడనివ్వలేదు ఆవిడికి. నన్ను చంపేశాడు. నన్ను నేను మరణించాను, అమ్మ అనిపించుకోకుండా చచ్చిపోయాను. నేను అమ్మ అనిపించుకోకుండా నేను నా పని అయిపోయింది. ఏడాది తిరగకుండా జమీను మన్ను చేసేసా. ఆయన వాళ్ళు అనుకున్న ఎవరిని బతికి ఉంచలేదు. జమీ మన్నైపోయింది. పుట్టి దిబ్బ. అక్కడికి ఎవడు తలకాయ తిప్పి చూడకుండా చేశాను ఆ ప్రాంతాన్ని. స్త్రీలకు అంత క్షోభ ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి కావాల్సిన జీవితానికి సాఫల్యం భార్యగా ఉండటం, తల్లి కావటం ప్రధానమైంది. తల్లి అవ్వడమే ప్రధానం. దాంతో నేను అక్కడ మొత్తం అదంతా నాశనం చేశాను. ఆ దిబ్బ వైపు తలకాయ తిప్పి చూసిన ప్రతి వాడిని విరుచుకు తిన్నాను. కొంతకాలం పాటు ఆ జమీలో ఉన్న వాళ్ళందరూ, ఆ పనివాళ్ళు, ఆయన బంధువులు వాళ్లే నాకు ఆహారం. రోజుకు ఒకళ్ళని చొప్పున విరుచుకు తిన్నాను. తర్వాత మొత్తం అంతా దిబ్బైపోయింది. తల తిప్పి చూడడం మానేశారు ప్రజలు దానివైపు. అక్కడక్కడే తిరుగుతూ ఉండేదాన్ని. అయితే ఒకనాడు ఆ రణస్థలం అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వస్తుంటే శ్మశానం దగ్గర ఈ పిల్ల కనపడింది. రాజమ్మ అమ్మాయి పేరు. బాడీ కనిపించింది. ఇంకా నాకు లోపల జీవితేచ్ఛ 1% ఉంది. ఏమిటి? సంతానం మీద వ్యామోహం, స్త్రీ సహజమైన మాతృత్వపు వాంఛ. దానికోసం ఆ చనిపోయిన పిల్లలో ప్రవేశించిన పిల్ల సౌందర్యము, అది ఆడపిల్ల అవటము, అది నన్ను ఆకర్షించింది అనేసరికలు తల్లి తండ్రి ఒప్పుకున్నారు. ఈ రాజమ్మ అనబడి ఇప్పుడు కనపడుతున్న ఆవిడ 9వ ఏటో 10వ ఏటో మరణించింది. చనిపోయిన పిల్లని వాళ్ళు మరుభూమికి తీసుకెళ్లారు. అక్కడ బతికింది పిల్ల. ఒక్కొక్కసారి మనం ఏంటో దింపుడు కళ్ళెం ఆశ అంటారు. అవునవును. అది శ్మశానంలో బతికింది పిల్ల. ఆ అమ్మాయిలో ప్రవేశించారు. ఆ రోజు నుంచి ఎవరికి కనపడకుండా తింటూనే ఉంది. తీసుకొచ్చారు, పెళ్లి చేశారు, కాపురానికి పంపించారు. పిల్ల చచ్చి బతికింది. మామూలుగా మనం వాడేస్తాం చచ్చి బతికారు అని ఒక పదం. చనిపోయిన పిల్ల బతికింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఇక్కడే ఉన్నా. చుట్టాలు వస్తే ఇష్టం ఉండదు, వాళ్ళకి తెలిసిపోతుంది. భర్తతో సంతోషంగా ఉన్న ఈ అమ్మాయి సౌందర్యవతి అవ్వటం, చాలా పనిమంతురాలు అవటంతో అత్తగారు మంచి ఆదరణ, ముందు జీవితంలో ఆవిడ పొందలేని ఆదరణ అంతా ఇక్కడ లభించింది. పిల్లవాడు రాజు అవుతాడు, జమీందారీ వస్తుంది వాడికి రేపొద్దున. ఈ పిల్లాడు బాగానే ఉంటాడని ఇహత భర్త వెక్కి వెక్కి ఏడుపు. ఈ అమ్మాయిని వదిలేయటం అంటే ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోవటమే. ఎందుకంటే అది మనిషి ఉన్నది కాదు, అందులో జీవం ఉన్నది కాదు కదా శరీరం. ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోతే మొత్తానికి వెళ్ళిపోతుంది. అమ్మా నాన్న తెగ ఏడ్చారు. ఆ మహాసౌందర్యవతి ఊళ్ళోంచి వెళ్ళిపోతుందని ఊరి జనం కూడా ఏడ్చారు. పైగా అసలు ఆ ఊళ్ళో అందరికీ కూడా అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. ఆ యోగి ఏం చేశాడంటే బడుగ్గా ఉందిగా జడ, జుట్టు వెనక్కి వచ్చి జడేసాడు, మొత్తం అల్లాడు మొత్తం జడంతా. అప్పుడు మంత్రం ఆవాహన చేసి ఆమె ఆత్మని ఆ జటలోకి రప్పించాడు. జడ కత్తిరించేసాడు. మరికి చేసేదేముంది? అమ్మాయి పడిపోయింది, దీన్ని తీసుకెళ్ళి పట్టుబట్టలో చుట్టి సముద్రంలో పడేయండి అని చెప్పి ఇచ్చేసాడు. ఏం చేస్తాము, ఇంతే, ఇక ఇది లాభం లేదు అని. వీళ్ళంతా లబోదిబమ్మని ఏడ్చారు. ఆ అమ్మాయి భౌతిక కాయానికి తర్వాత క్రియలు చేసుకున్నారు. పూర్వం ఏం చెప్పేవాళ్ళంటే దింపుడు కళ్ళెం అని శ్మశానంలో కాకుండా వెళ్ళే దారిలో మధ్యలో ఒక చోట దింపేవాళ్ళు. అవునండి. అక్కడికి వెళ్ళాకైతే అక్కడ ఏదైనా జరగచ్చు, ఇట్లాంటివి జరుగుతాయి అనేవాళ్ళు. నా తర్వాత చెట్ల కింద పడుకోకూడదు, అవన్నీ చాలా సిద్ధాంతాలు ఉండేవి. ఇప్పుడు మన ప్రపంచం మారిపోయింది. ప్రపంచం అంతా మారిపోలా, అవునవును, అన్నీ మారిపోయినాయి. వాటితో పాటు ఇవన్నీ కూడా మారినాయి. సిద్ధాంతాలు ఉన్నాయా లేదా, ఆత్మలు ఉన్నాయా లేదంటే మనం ఉన్నట్టే ఆత్మలు ఏవో గాల్లో తిరుగుతూనే ఉంటాయి. ఏది ఎక్కేస్తాయా, ఉంటాయా, ఉండవా అంటే ఏదో ఒక బలహీనమైన క్షణాల్లో మనసులు చాలా వీక్గా ఉన్నప్పుడు ఏదైనా ఒక పవర్ మనలోకి ప్రవేశించేందుకు 1% అవకాశం ఇప్పటికీ ఉంది, జరుగుతాయి అట్లా.
కాకపోతే మనం తెలుసుకోలేకపోతాం. ఇప్పుడు దేవుడు ఉంటే ఇది కూడా ఉన్నట్టే. ఆ పవర్కి దానికి లొంగకూడదు మనం. దానికి భగవదావేశానికి లొంగినట్టుగా ఇట్లా మన చుట్టూతా ఉండే తాలూకు ఆత్మల యొక్క వాటికి ప్రలోభాలకి లొంగకుండా ఉండాలి. దానికోసమని మన వాళ్ళు ఏం చెప్తారు, ఎప్పుడు పవిత్రంగా ఉండండి, శుభ్రంగా ఉండండి, బొట్టు కాటిగా పెట్టుకోండి, జుట్లు విరబోసుకుని చెవులకి వాటికి ఏమీ లేకుండా అలా బోసిగా ఉండబోకండి, అవన్నీ చెప్పేది. ఎందుకంటే ఇవన్నీ అలాంటివి ఉన్నప్పుడు ఇవి తొందరగా మన మీదకి వస్తాయనేవాళ్ళు పాత రోజుల్లో. ఇప్పుడు ఏం సిద్ధాంతం, జుట్టు విరబోసుకోవడమే మన పద్ధతి, బొట్టు కటిగా లేకపోవడమే మన పద్ధతి, మెడకొద్దు, చేతికొద్దు, చెవికొద్దు, ఏమీ లేకుండా బోసిగా ఉండటం. మనకి ఇండియన్స్కి ప్రధానమైనది ఏంటి, బొట్టే కదా మన గుర్తు. కనీసం ఎర్రటి బొట్టు, కుంకుమ లాంటివి ధరించడం. దేవతార్చన మామూలు సన్నబొట్టు పైన పెట్టుకుంటాం, దేవుడు కుంకుమ ఒకటి పెట్టుకోవటం. దానివల్ల వీటి నుంచి మనం రక్షించబడతాం అనుకుంటాం. వీటిని పక్కకు పెడితే ఇది ప్రధానంగా ఒక కథ. మనం ఇది జనరల్ మ్యాటర్ చెప్పుకుంటున్నాం, కానీ ఈ కథలో ఉన్న ఇదేంటంటే అసలు ఆ బుక్ చదవాలి. బుక్ చదివితే భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సంభాషణగా ఏమీ ఉండదు. నేను చెప్పాను ఇట్లా సంభాషణగా, అలా ఉండదు. చదువుతుంటే మనకి లోపల అర్థమవుతూ ఉంటుంది అనమాట. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒక 2-3 కథలు, ఒక ఆవిడైతే అడిగారు కూడా, ఈ కథలు మీరు చెప్తే వినాలనుంది అని. ఇది బాగా కుదిరిందో లేదో మరి. మంచి కథ, చాలా బాగుంది రమ్మగారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చదివిన వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించాలి. ఓకే రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే జీ.